ఇక టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అయోధ్య రామ మందిర విరాళాల దొంగతనం కేసులో దర్యాప్తు వేగం పుంజుకుంది. ఇక నిందితుడు అవినాష్ శుక్లాను పోలీసు రిమాండ్లో భాగంగా ఘటనలకు సంబంధించిన ప్రాంతాలకు తీసుకెళ్లిన అయోధ్య పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. ఇక దొంగిలించిన విరాళాల నగదును ఇతర నిందితులకు పంచిపెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రదేశాన్ని అవినాష్ శుక్లా గుర్తించారు. ఇక ఘటనా స్థలంలోనే నిందితుడిని ప్రశ్నించిన అధికారులు మొత్తం ఘటనను పునర్నిర్మించి డబ్బు ఎలా పంపిణీ చేశారనే అంశాలపై అయితే వివరాలు సేకరించారు. ఇక అవినాష్ శుక్లా ఇచ్చిన సమాచారంతో సమీపంలో దాచిపెట్టిన ఒక విలువైన వస్తువును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక దర్యాప్తులో మరో కీలక పరిణామంగా ఆలయ విరాళాల డబ్బుతో కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్న మారుతి బెచ్రా కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ వాహనాన్ని అవినాష్ శుక్లా సోదరుడు అభిషేక్ పేరుతో రిజిస్టర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. విరాళాల నిర్వహణలో భారీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణల వ్యవహారంలో ఆలయ ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ రాజీనామా చేసిన విషయం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అయోధ్య రామ మందిరం విరాళాల కుంభకోణం అయితే ఆ కేసులో అయితే అంటే అవినాష్ శుక్లా ఇచ్చిన సమాచారంతో అయితే ఆఫీసర్స్ అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. విలువైన ఆభరణాలు, విలువైన వస్తువులు కూడా దాంట్లో సేకరించినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఇందులో వల్ల రామ మందిరం సంబంధించిన ట్రస్ట్ భవిష్యత్తు పరిపాలన విషయంపై కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉన్నాయి. ముందుగా భక్తులు ఇచ్చేటువంటి విరాళాలు, నగలు, వెండి, భద్రతా విషయాలపై ట్రస్ట్ ఇవాళ స్పష్టంగా సమావేశం తర్వాత వివరణ ఇవ్వబోతుంది. విరాళాల సేకరణ ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలను ఖచ్చితంగా వెల్లడించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. లెక్కింపు వ్యవస్థలో లోపాలను కూడా సరిచేసి ఒక సీఈఓను రోజువారీ నిర్వహణ కోసం ఒక సీఈఓ నియామకం కూడా ట్రస్ట్ పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు ఈ సమావేశం తర్వాత విరాళాలకు సంబంధించిన వివాదం పైన కూడా ట్రస్ట్ తెలియజేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశం అందరం రామ మందిరం విరాళించినటువంటి వారిపైన స్పష్టంగా సిట్ దర్యాప్తు చేసినటువంటి అంశాలపైన కూడా ట్రస్ట్ లో చర్చలు జరుగుతున్నాయి. సిట్ కు ట్రస్ట్ మద్దతు ఇస్తున్నామని చెప్పి కూడా ట్రస్ట్ కు సంబంధించినటువంటి అధికారులు స్పష్టంగా చేశారు. దీంతో పాటు ప్రధాన ఎజెండాలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ అలాగే ట్రస్ట్ అయినటువంటి అనిల్ మిశ్రాను రాజీనామాల విషయం పైన స్పష్టంగా చర్చ జరిగేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇదే కాకుండా అయోధ్యలోని రామ జన్మభూమి కాంప్లెక్స్ ని యాత్రీ సౌకర్య కేంద్రం, గెస్ట్ హౌస్ లో జరిగినటువంటి పరిస్థితులు కూడా ఈ సమావేశంలో చర్చించేటువంటి అవకాశాలు ఏర్పడుతుంది. ట్రస్ట్ అధ్యక్షుడైనటువంటి మహంత్ గోపాల్ దాస్ ఈ సమావేశానికి అధ్యక్షత ప్రస్తుతం వహిస్తున్నటువంటి ట్రస్ట్ సభ్యులు, ప్రభుత్వ అధికారులు కూడా హాజరయ్యారు. అలాగే సీనియర్ అడ్వకేట్లు, ట్రస్టీ సంబంధించిన వారికి సభ్యులు కూడా వర్చువల్ గా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అయోధ్య జిల్లా కలెక్టర్ శశాంక్ త్రిపాఠి కూడా సమావేశానికి హాజరయ్యారు. ట్రెజరర్ స్వామి గోవింద్ దేవ్ ఈ సమావేశం అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సింధూరా, రైట్, థ్యాంక్ యూ సురేష్. ఇక మొత్తానికి అయోధ్య రామ మందిర విరాళాల దొంగతనం కేసులో అయితే దర్యాప్తు వేగం పుంజుకుంది. నిందితుడు అవినాష్ శుక్లాన్ అయితే పోలీసు రిమాండ్లో భాగంగా ఘటనకు సంబంధించిన ప్రాంతాలకు తీసుకెళ్లిన అయోధ్య పోలీసులు అయితే కీలక ఆధారాలను సేకరించారు. అంటే ఎవరెవరికి డబ్బును పంపిణీ చేశారు అనే అంశంపై అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అందులో భాగంగా అయితే విలువైన వస్తువులను కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు.